నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నాకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న నా పరిశుద్ధుడా, నీ బిడ్డనైనా నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి. నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. పాపంలో పొరలాడటానికి నేను పందిని కాదు నానా, నీ గొర్రె పిల్లని నానా, నేను నీ బిడ్డని నానా. నా వల్ల కావట్లేదు నానా, నా వల్ల కావట్లేదు నానా. నెమ్మదిగా ఉండలేకపోతున్నాను నానా, భరించలేకపోతున్నాను నానా. పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా, పోరాడుతున్నాను నానా. నాకు జయమీ నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. పాపం మీద నాకు జయం కావాలి నానా. నానా, నేను నీ బిడ్డని నానా, నువ్వు రక్తం ఇచ్చి కొన్న బిడ్డని, సిలువలో నువ్వు కన్న బిడ్డని నానా. నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. ఏడు ఏడవాలి దేవుని ముందు. పరిశుద్ధత కొరకు నీ గుండె, నా గుండె, మన గుండె కొట్టుకోవాలి. అది చూడాలి ఆయన, అది చూడాలి. అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు. ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి, నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది. అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది. మద గజాన్ని పోలిన దేహం, విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది, అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బలము నీది కాదు, బలము తనది. ఎంతమందికి అర్థమైంది?